అధిక వర్షాలతో ఏలూరు నది పూర్తిగా నిండిపోవడంతో అధికారులు 10,000 నుండి 20,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. దీంతో ఏలేరు పరివాహక ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతిల నవీన్ తామరాడ, రామచంద్రాపురం, వీరవరం, రాజుపాలెం, ముక్కోలు, గెద్దనాపల్లి, భూపాలపట్నం, ఎస్ తిమ్మాపురం, శృంగరాయునిపాలెం తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ముంపు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. మొన్న విజయవాడ వరదలతో అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను ముందు జాగ్రత్త చర్యగా పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. అందరూ కూడా జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం మొన్నే చూసాం విజయవాడలోని ఎంత నష్టం జరిగిందో. ఆ నష్టం మళ్ళీ జరగకుండా ఇక్కడ ఉండాలి అంటే ముందు జాగ్రత్త చర్యలు అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏలేరు ప్రాజెక్టుకి ఇన్ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. రమారమి మనం 10-15 క్యూసెక్లు వదులుతారు అనుకుంటే 30 పైన క్యూసెక్లు వదిలే అవకాశం ఉంది. కాబట్టి దాని ఎఫెక్టెడ్ గ్రామాలన్నీ కూడా ముందు జాగ్రత్తగా వేరే ప్రాంతాలకి, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాత ఇళ్ళు ఉంటాయి, మట్టితో కట్టిన ఇళ్ళు ఉంటాయి, పెంకిటిళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ నాని ప్రాణ నష్టం కలగకుండా ఉండాలి. అలాగే ప్రతిదీ కూడా ముందుగా తీసుకున్నట్టయితే మా గవర్నమెంట్ అన్ని సదుపాయాలు జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని సదుపాయాలు కూడా సమకూర్చడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మనం అందరూ కూడా జాగ్రత్త వహించి మన నాయకులందరూ కూడా వాళ్ళకి మెసేజ్ పాస్ చేసి వాళ్ళని ముందుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.